హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునే కంటెంట్ ఏంటంటే సొరకాయ గ్యారెలు అండి. సొరకాయ గ్యారెలు చేస్తున్నాము. ఇందులో ఫస్ట్ మెయిన్గా బియ్యం పిండి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. బియ్యం పిండి 2 కప్స్ బియ్యం పిండి. అందులో మనం కారం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కారము, ఉప్పు తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు, ఇందులో పల్లీలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పల్లీలు వేయించి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలని కొన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి శనగపప్పు. హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు సొరకాయని పైన మొత్తం చెక్కు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. తీసేసుకొని మనము సొరకాయని తురుముకోవాలి ఫ్రెండ్స్. ఇది మెయిన్, ఇదే తురుముకోవడం వల్లనే మనకి దీన్ని సొరకాయ గ్యారెలు అంటారు ఫ్రెండ్స్. ఇది మొత్తం కొంచెం చిన్నదే, ఎక్కువ కాదు. మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవట్లేదు, కొంచెం క్వాంటిటీయే. జస్ట్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైప్లో చేయడానికి. ఎక్కువ చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది కొంచెమే చేసుకోవాలి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈవినింగ్ ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. సొరకాయ తురుముకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు తురుముకున్న దాంతో మనం పిండి మొత్తం కలుపుకోవాలి. సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనకు వాటర్ తక్కువ క్వాంటిటీ పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సొరకాయది ఉప్పు, కారము ఇదంతా మంచిగా, పల్లీలు, శనగపప్పు, పెసరపప్పు ఇవంతా మంచిగా అవ్వాలి. ఇది కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొన్ని వాటరు ఇలా మంచిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది కలుపుకున్నాక ఇందులోకి మనం కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందాక పిండి కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలుగా చేసుకొని పూరి ప్రెస్లోకి మనం ఇది గ్యారెలు పిండి పెట్టుకొని చేయాలి ఫ్రెండ్స్. ఇది ఆయిల్ కవర్ని మనం ఇలా పెట్టుకొని దీనికి ఆయిల్ అప్లై చేయాలి. అప్లై చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు, ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు షేప్ వస్తుంది. కొంచెం మరీ చిన్నగా ఉండొద్దు, మీడియం లాగా రావాలి. ఇట్లా ఒత్తుకొని కడాయిలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. డైరెక్ట్ కడాయిలోకి వేసుకోవాలి. కడాయిలోకి వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.